Hello guys, welcome back to Hyderabad the Telugu vlogger. So this is day 3 in Kerala. We are at Fort Kochi and one of the properties by Tribo, and I would also show you the property. So now we are going to have the breakfast. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్కి వచ్చినాము డే 3 ఆఫ్ కొచ్చి. సో బ్రేక్ఫాస్ట్లో మనకి ఏమున్నా అంటే అప్పం, we have appam here, and we also have idlis, and I guess this is chole curry, but small bean, lentils curry. Actually, it is a lentils curry, and we have I have a coffee. I've asked for coffee, sambar, and we also have a chutney. So నేను ఇప్పుడు ఫస్ట్ టేస్ట్ చేసి ఏమేమి ఎట్లున్నాయి, ఇడ్లీ ఎట్లుంది, అప్పం ఎట్లుంది, ఇంకా సాంబార్ అండ్ చట్నీ ఎట్లా ఉందని చెప్తాను. యా, హోప్ యూ లైక్ ద వీడియో గైస్. నేను ఇప్పుడు అప్పం ఇంకా ఈ చనా కూరతో తింటున్నాను. సో ఎట్లుందో ఇప్పుడే. ఇది అప్పం అయితే మన ఇంట్లో దోశ వేసుకున్నట్టు ఉన్నది, దాని షేప్ అది అంటే, కానీ కొంచెం చిన్నగా ఉన్నది. అడిగితే మాత్రం వాళ్ళని ఇది రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి ఇంకా కొబ్బరి పాలు కూడా వేస్తారంట. మరి టేస్ట్ ఎట్లా ఉందో నేను తినేసి చెప్తాను. బేసిక్గా టేస్ట్ చెప్పాలంటే జబర్దస్త్ ఉంది. ఎందుకంటే ఈ అప్పంలో కొబ్బరి పాలు యూజ్ చేసినారంట. కొబ్బరి పాలు యూజ్ చేస్తే డెఫినెట్గా ఆ టేస్ట్ అనేది ఎలివేట్ అవుతుంది, ఎన్హాన్స్ అవుతుంది. సో మళ్ళీ ఆ అప్పానికి ఈ చనా కర్రీ ఏదైతే ఉందో, ఈ చనా కూర బాగుంది అసలు. సో సూపర్ ఉంది. అండ్ జస్ట్ గోనా టేక్ అనదర్ బైట్. బేసిక్గా నేను బ్రేక్ఫాస్ట్ చేయక ముందు ఐ వాస్ కన్సర్న్డ్ అబౌట్ ద టేస్ట్. ఎట్లుంటుందో బ్రేక్ఫాస్ట్, ఇలా తిందామా లేకపోతే బయట మనం ట్రై చేద్దామా అని అనుకున్నాను. బట్ నా ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. నా మొహం చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎట్లా వెళ్ళిపోతుందో అని. నేను ఇడ్లీ ట్రై చేస్తాను. ఇడ్లీ ఎట్లుందో చూసి చెప్తాను. ఇడ్లీ ఇంకా నేను చట్నీ ఉంది, ఐ జస్ట్ టేక్ సమ్ చట్నీ. చట్నీ కొంచెం రన్నింగ్ ఉంది, కొంచెం పల్సగా ఉంది, బట్ దెన్ టేస్ట్ ఎట్లుందో చెప్తా. అండ్ వి ఆల్సో హ్యావ్ సాంబార్. ఫస్ట్ నేను ఇడ్లీ దాని టెక్స్చర్, ఇడ్లీ కొంచెము హార్డ్ లేదు, సాఫ్ట్ ఉంది, కానీ డెన్స్డ్ ఉంది. ఇది డెన్స్. మన దగ్గర ఇట్లా ఫ్లఫీగా చేస్తారు కదా, అట్లా లేదు, కానీ సాఫ్ట్ అయితే ఉంది, కానీ ఇది డెన్స్డ్ ఉంది చాలా. చట్నీ కూడా బాగుంది, కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే దాంట్లో ఉప్పు ఏమీ తెలియట్లేదు నాకు. అయితే కొంచెం చప్పగా ఉంది, కానీ ఓకే బాగానే ఉంది. టమాటా బేస్డ్ చట్నీ అనుకుంటా ఇది. సో అదనమాట. నేను సాంబార్ కూడా తీసుకుంటా. సాంబార్ ఎలా ఉందో చెప్తాను. సో ఇప్పుడు నేను సాంబార్తో ఇడ్లీ ట్రై చేస్తున్నాను. ఈ సాంబార్లో ఇది పప్పు వేసినారు బేసిక్గా. ఇది సాంబార్లో కూడా లెంటిల్స్ సాంబార్. ఇది అంటే మామూలుగా మన దగ్గర సాంబార్ పల్సగా ఉన్నట్టు ఉంటుంది కదా, ఇక్కడ నాకు తెలిసి ఇది గ్రీన్ మూంగ్ దాల్ అనుకుంటా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. మూంగ్ దాల్ అనేది ఐఎమ్ నాట్ షూర్. మూంగ్ దాల్ సంథింగ్ గ్రీన్ అయితే అది ఐఎమ్ నాట్ షూర్ అది ఏం మూంగ్ దాలా వేరే దాని, కానీ గ్రీన్ దాల్ ఉంది కదా, గ్రీన్ దాల్ వేసినారు. సో టేస్ట్ వైజ్ నేను ఒకసారి చూసి చెప్తా. సరే, ఓకే ఇట్స్ గుడ్. ట్యాంగీ ఫ్లేవర్ వచ్చింది బికాస్ ఆఫ్ ద టామరిండ్. అదర్వైజ్ ఓకే. బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం సాటిస్ఫైయింగ్గా ఉంది. వీ కెన్ హ్యావ్ ఇట్. అప్పం చాలా మంచిగా ఉంది, ఎందుకంటే నేను చెప్పినట్టు
కొబ్బరి పాలు కూడా వేస్తారంట, అది పౌడర్ కొబ్బరి పాలు తోని అది చేసి దే విల్ మేక్ అప్పం. అండ్ లెంటిల్స్ ఇది ఏదైతే ఉందో చెనా కర్రీ కూడా మంచిగా ఉంది. కాఫీ అది జస్ట్ హాఫ్ సిప్. బేసిక్గా ఇక్కడ ఉన్న వాళ్ళే నాకు తయారు చేసి ఇచ్చినారు. జస్ట్ ఇది సాషేతోని చేసింది అనుకుంటా కాఫీ. చూస్తా ఒకసారి. షుగర్ లేదు, కాఫీ మంచిగా ఉంది. ఐ యాడ్ షుగర్ లేటర్. బట్ దట్ ఈస్ ఆల్ అబౌట్ our breakfast in a hotel, day 3 Kerala. So this is all about the breakfast: appam, idli, sambar, chutney and chana curry. So hope you guys like it. Please like, share and subscribe this content, and you have a great day ahead. Bye bye.